నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డ్రగ్స్ గంజాయి నాటుసారా రహితంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందని దానికి అన్ని శాఖల సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలు పోలీస్ పరేడ్ మైదానంలో నవోదయం 2ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. ఒంగోలు నుంచి ప్రారంభించాలని ఒక సంకల్పం తీసుకున్నామని, ఎందుకంటే ఆనాడు మహానాడు విజయవంతమై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని మంత్రి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైతే రాష్ట్రమంతా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో యువతను డ్రగ్స్ గంజాయి బ్యాచ్లుగా తయారు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి నాటుసారా తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో యువతను గంజాయి డ్రగ్స్ నాటుసారా నుంచి బయటపడేందుకు దశల వారీగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే మొదట సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. నాటుసారాలో కెమికల్స్ కలపటం వల్ల విషపూరితంగా మారి దాన్ని తాగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో అడుగుపడని అభివృద్ధిని మరలా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 2016లో నవోదయం 1 కార్యక్రమం అప్పట్లో ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టి జే బ్రాండ్ లిక్కర్లు తీసుకువచ్చి డ్రగ్స్ గంజాయి నాటుసారాన్ని పెంచి పోషిస్తూ ప్రజలకు హానికరమైనటువంటి వాతావరణం కల్పించిందని అన్నారు. అందుకోసమే మరలా నవోదయం 2 పేరుతో కార్యక్రమాలు ప్రారంభించి మొదటి దశ, 2వ దశ, 3వ దశ కార్యక్రమాలు చేపడుతూ అలా కూడా మారకపోతే గతంలో నాటుసారా తయారు చేస్తున్న వారిని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని, అందుకోసం అటవీ శాఖ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల సహకారంతో సమూలంగా నిర్మూలించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తామని తెలిపారు. ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, కమిషనర్ నిశాంత్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, దేవకుమార్, గుట్టిపాటి లక్ష్మి, తేజస్విని, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గల కారణం ఏంటంటే, ఒంగోలులో ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రాంని ఒంగోలులో జనార్దన్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజే డిసైడ్ అయిపోయింది, ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఆ రోజు డిసైడ్ అయింది. ఖచ్చితంగా ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటుసారాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా, ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసినటువంటి డ్రగ్స్ కానీ, గంజాయి కానీ సమూలంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయాల ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, యువతని కాపాడటానికి ఒక సంకల్పాన్ని ఇదే వేదిక నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఒంగోలు నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్న దామచర్ల జనార్దన్ రావు గారు, వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా డిపార్ట్మెంట్ని చీల్చేశారు. సెప్ అని పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, అలాగే ఈ ప్రక్రియ అంతా నడపడానికి ఒక వింగ్ ఉంటుంది. దాన్ని డివైడ్ చేసి నామినల్గా కొంతమందిని పెట్టి నిర్వీర్యం చేశారు, వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. దానివల్ల ఇలిసిట్ విపరీతంగా పెరిగిపోయింది, నాటుసారా పెరిగిపోయింది, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది.
మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వ్యవస్థనంతా మళ్ళీ కరెక్ట్ చేశాం. ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. ఆ రోజు నిజంగా మేము వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చి మేమందరం కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఈ నాటు సారా వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి. ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు, ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి కొలేశారు. ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతంలో కాలేజీ హై స్కూల్ కూడా డ్రగ్స్ని గత ప్రభుత్వాల్లో తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు పరిస్థితులు మనం చూసాం. మన పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లోంచి కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకో అందరూ కూడా చెప్పారు డ్రగ్స్. ఇప్పుడు ఆ పిల్లలు లతా సిఐ గారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అందరు సిఐల్ని కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు మా సిఐ మమ్మల్ని ఈ విధంగా డీ అడిక్షన్ చేసే సెంటర్ పంపించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, నాటు సారాతో పాటు మత్తు పదార్థాల నుంచి మాన్పించారని చెప్పేసి మీ పేరు చెప్పే విధంగా మీరందరూ కూడా పోటీతో ముందుకు వచ్చి మీ ప్రాంతంలో వెతికి ఇటువంటి వాటిని నిర్మూలించాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రభుత్వ సంకల్పాన్ని, ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని, మన శాఖ మంత్రి గారు అదేవిధంగా అధికారుల యొక్క కార్యాచరణని మీరు కింది స్థాయి తగినట్లుగా యువత చెడు మార్గాలు లేకుండా ముందుకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నవోదయం ముఖ్యంగా చూసుకోవాల్సి మనకి రోడ్డు మార్గాలు లేని ప్రాంతాలు, అదేవిధంగా అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి ప్రాంతాల్లో నాటు సారా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే కొన్ని ఊర్లు కూడా ఈ నాటు సారా తయారు ప్రాంతాలు ఉన్నట్టు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వీటన్నింటి కూడా బెల్లం వాటితో పాటు మిగిలిన వాటి కూడా దాన్ని ధ్వంసం చేయాలి. తప్పనిసరిగా ఈ విధంగా మనందరం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంతా కూడా మేము 10% వరకు ఒక ర్యాలీగా పెట్టి అందరికీ మెసేజ్ ఇచ్చాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాటు సారా ఎంత ఇబ్బందికరమో అదేవిధంగా డ్రగ్స్ కూడా ఈరోజు ఉండే పరిస్థితి, అదేవిధంగా చిన్న వయసులో చిన్నపిల్లలు ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మీరు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కరెక్ట్గా వెళ్ళకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అన్నీ కూడా పాటించండి. హెల్మెట్ పెట్టుకోండి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయగాకండి. అదేవిధంగా మన డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. మీ నోటీస్లోకి వచ్చినవి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు, 14405 ఈరోజు పెట్టారు. మీకు తెలిసిన ఆ నెంబర్కి చేయండి, లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి. దాన్ని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కని ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినందుకు మన మంత్రి గారికి మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఫారెస్టెడ్ ఏరియాస్లో, అటవీ ప్రాంతాల్లో, వెనుకబడిన తాండాల్లో, ఇన్కమ్ కెపాసిటీ చాలా తక్కువ ఉన్న గ్రామాల్లో ఈ ఇలిసిట్ డిస్టిలేషన్ ఆఫ్ లిక్కర్ ఎక్కువ జరుగుతుంది. ఎనీ లిక్కర్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ లీగల్ లైసెన్స్డ్ డిస్టిలరీ ఇస్ కాల్డ్ ఇలిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్. అది ఎందుకు డేంజరస్? దీనికి టెస్టింగ్ ఉండదు, ఎటువంటి ప్రామాణికత ఉండదు. దీనిలో చాలాసారి అటవీ ప్రాంతాల్లో డిస్టిలేషన్ జరిగినప్పుడు జంతువులు కూడా దానిలో పడిపోయి డిస్టిలేషన్లో ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ తయారవుతుంది. గ్రామంలో సారా తయారు చేసుకొని ఆ గ్రామంలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీకేటీ గ్రామంలో అమ్మకాల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సారాయి అక్రమ తయారీ, నిలువు అమ్మకాలు మరియు వినియోగదానికి పూర్తిగా నిర్మూలించడానికి మన రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యమైన, సురక్షితమైన మరియు మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం నవోదయం లక్ష్యం ఉంది. నవోదయం లక్ష్యంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సారా ఉత్పత్తి మరియు వినియోగం చేయడం, అదేవిధంగా ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటు సారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో మన జిల్లాకు సంబంధించినటువంటి
కొంత పశ్చిమ ప్రాంతంలో బాగా పేద ప్రజలు, ఎస్టీలు, ముఖ్యంగా చెంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటుసారాన్ని ప్రిపేర్ చేయటం, దాన్ని బయట అమ్మడం, అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకి దానికి ఒక IG ర్యాంక్లో దాన్ని ఆర్గనైజేషన్ హెడ్గా పెట్టి ప్రతి డిస్టిక్లో కొన్ని యూనిట్లు ప్రతి డిస్టిక్లో యూనిట్లు పెట్టి, అలాగే ఇక్కడి నుంచి కూడా సపరేట్గా వాళ్ళు యాక్టివిటీస్ లోకల్ పోలీస్ ఎక్సైజ్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1972. ఎవరైనా మీ ప్రాంతాల్లో ఎవరైనా గాంజా కానీ, డ్రగ్స్ కానివ్వండి, నాటుసారా కానివ్వండి, ఇలాంటివి ఎవరైనా అమ్ముతున్నా, ఎవరైనా సేవిస్తున్నా కూడా ఈ టోల్ మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసి మమ్మల్ని నీట్గా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని మార్చి ఈరోజు మమ్మల్ని ఇలా మీ ముందు నిలబెట్టి మాట్లాడేటట్టు తయారు చేసింది మేడం గారు మమ్మల్ని. మీరు ఎవరు? మీరు మీలో చాలా మందికి అలవాటు ఉండుండొచ్చు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు మారాలని ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కటి జరిగిద్ది. అది తెలుసుకున్న వాళ్ళే తర్వాత మారేది. తెలుసుకుంటారు. గట్టిగా క్లాస్ ఇద్దాం అతను హీరో కింద లెక్క. మనకి గంజా నుంచి బయటకు వచ్చి ఇవాళ చేతులు పడితే ఒకసారి గట్టిగా అందరూ కూడా క్లాస్ ఇవ్వాల్సిన కోరుతాము. వల్లే మీకు అలవాట్లు అవుతాయి, కానీ మీరే తెలుసుకొని చిన్నగా మీరే మారాలి. ఇక మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. గాంజానా చెప్పు. యాక్చువల్గా నాకు కొంచెం ఫ్రెండ్స్ వల్ల గాంజా అనేది అలవాటు అయింది. కొంచెం వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మనం అనేది మైక్ దగ్గర పెట్టు. యాక్చువల్గా నాకు కొంచెం ఫ్రెండ్స్ వల్ల అయింది ఇదంతా. కాబట్టి వాళ్ళని కొంచెం దూరం చేసి మన సవాసాలు అనేది మనం మార్చుకుంటే చాలా వాటికి బాగుంటాం. ఏదో ఇది కొంచెం ఏదో టైంపాస్ కొడుతున్నాం, బాగుంటుంది నిషా అని చెప్పి మనం కూర్చుంటాం, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. ఏం చదువుకున్నావు మనం? ఏం చదువుకున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు చదువుతున్నావా, ఆపేసావా? స్టడీంగ్. ఓకే. దానివల్ల మనకు పోయే చాలా లాస్ ఉంది. మనం వెళ్ళాలనుకున్న అప్రోడ్ ప్లాన్స్ కూడా చాలా వాటికి మిస్ అవుతాయి. ఇప్పుడు యాక్చువల్గా నాకు మిస్ అయింది కూడా అదే ప్లాన్. నన్ను ఇప్పుడు లతా మేడం ఉంది, మరి ఎందుకంటే మీకు ఎన్ని అలవాట్లు అని చెప్పించి మేడం ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని చాలా మార్చారు. ఆ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. ప్లస్ ఇంకా స్టడీ కంటిన్యూ అవ్వడానికి కారణం నాకు మేడం. కాబట్టి అందరు ఇది మానేసుకొని ఈ జోలు వెళ్ళకుండా ఉంటే ఎంత బాగుంటుంది అంటే. తను గంజాయి బారిన పడి దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకరు అలాంటి దారికి వెళ్ళకూడదని చెప్పి మనకు మోటివేట్ చేయడానికి వచ్చినందుకు మనం అందరం కూడా అభినందించాలి గట్టిగా అటువంటి వ్యక్తులు. ఓకే మా థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ అనుభవాన్ని చెప్పినందుకు. ఫైనల్గా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? అందరూ ప్రశాంతంగా చెడు అలవాట్ల నుంచి మంచిగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటే చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చదువు లేకపోతే మనకి ఏముంటుంది. దీనివల్ల మనకి స్టడీ కూడా చాలా స్పాయిల్ అయ్యింది. మనం అనుకునే ప్లాన్స్ ఏవి జరగవు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపిలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించి అక్కడ అందుతున్న సేవల గురించి మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదల వైద్యం ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అన్నారు. కొండపి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన పరికరాలని సమకూర్చి త్వరలోనే ఇక్కడే ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం తగ్గి జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు ఏర్పాటు చేస్తామని, రోగుల బెడ్లు వరకు ఆక్సిజన్ సప్లై కూడా అందిస్తామని అన్నారు. గుండెపోటుకు ఈ ఆసుపత్రిలోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించేందుకు అన్ని పరికరాలు ఉన్నాయని, గుండెపోటుకు గురైన వారు సుదూర ప్రాంతాలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ప్రథమ చికిత్స చేయించుకోవాలని అన్నారు. ఆసుపత్రికి థియేటర్ లైట్ని ఉచితంగా అందజేసిన రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు. జీబీఎస్ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని, దీనిపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఈ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరికైనా జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే జీజీహెచ్కి పంపించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. మొన్న రమేష్ సంఘమిత్ర వాళ్ళు కూడా థియేటర్ లైటు కొన్ని పరికరాలని సిఎస్ఆర్ కింద స్పాన్సర్ చేశారు. సర్జరీస్ చేయాలంటే ఎక్విప్మెంట్ కూడా కావాలని చెప్పారు. అది సుమారుగా 60-70 వేలు అయ్యే పరిస్థితి ఉంది. వాటిని కూడా త్వరలోనే సమకూర్చుకొని వీలైనంత తొందరలో కొండేపులో ఆపరేషన్లు మొదలు పెట్టుకుంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి మర్రిపూడి, అదేవిధంగా జరుగుమల్లి, పనులు, గుండె నొప్పి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్లో
సమీప భవిష్యత్తులో మెరుగైన నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు వైద్యులు సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా జరగాలని కోరుకుంటూ, ఇప్పుడు కొంతమంది జీబీఎస్ సిండ్రోమ్ మీద అపోహలు చెందుతా ఉన్నారు. అదే అటువంటి అంటువ్యాధి కాదు, అది ఒకరి నుంచి వచ్చేటువంటి వ్యాధి కాదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ప్రతి వైద్యశాల పెద్ద ఆసుపత్రుల్లో దానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ రోజుకి వచ్చినటువంటి కొత్త జబ్బు కాదు, ఇది సహజంగా వస్తుంది. కాకపోతే అక్కడక్కడ వచ్చే కేసు ఒక్కసారి మీడియా ద్వారా కూడా బయటకు రావడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా నేను సందర్భంగా ధైర్యం చెప్తూ, రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ రోణంకి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఒంగోలు, కొత్తపట్నం, చేమకుర్తి, సంతనూతలపాడు, నాగులపలపాడు మండలాల తహసీల్దార్లు, ఉద్యోగులతో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు ఆయా విభాగాల వారీగా పరిష్కారానికి చేపట్టిన చర్యలు, పురోగతిపై సమీక్షించారు. సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. నగరంలోని తూర్పు కమ్మపాలెం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. వేద పండితులు, త్రిధానాచార్యులు, అర్చక బృందం కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు పీటలపై కూర్చుని వేడుక జరిపించారు. స్వామివారి కళ్యాణ విశిష్టతను అర్చకులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా నళిని ప్రియా కూచిపూడి నృత్య కళానికేతన్ వారు ప్రదర్శించిన పద్మావతి వైభవం నృత్య రూపకం ఆహుతులను మైమర్పించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకులు ఐ మురళీకృష్ణ అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళ్యాణ క్రతువుకు వేమూరి కోటేశ్వర శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. రక్షమాలే మహర్నిహౌదగాత్రాయ కామితార్థ ప్రదాయినే వెంకటనాథాయ శిక్షానిగాన దేవత్రీహా లక్ష్మీర్నిహిరాగే చితపాద పద్మయుగలం లోకైక నేత్రోత్సవం వా
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, నిత్య కళ్యాణవాస గోవింద, ఆపదముక్కులవాడ గోవిందండాలవాడ గోవింద గోవింద. ప్రజాపతి లోకరక్షణ హేతుడా కంటే భద్రావజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం బల్యాప్యానందలాయాయ సర్వస్థానోజరాత్రోత్తమః భవతి సర్వస్యాప్తే సర్వస్వరూపే సర్వమే పెడబదలి నవ్వి మాలమార్పిడి మేళం మాలమార్పిడి మేళం అస్తు అనంగ దేశం మప్పనేరి తెగులువచ్చు సమృద్ధ్యదా చెప్పినట్టు అది మరియు సుగంధ భరితమైన పుష్పాలతో దేదీప్యమానంగా నవ సర్వాంగ సుందరం దివ్య మంత్ర సదృశ్యతేనా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వస్వదేనా క్షత్రో దేవనేంద్రియో పృథ్వీ సువర్చాయ సజోషా పౌర్ణమాస్తిరగా ఓం సాఖ్యమస్తే హిరణ్యరూపస్థైరణ్యరంధ్రగవాన్నపాత్సేదు నమస్తే సుమంగళేయం మధోరివాగం నమస్యత సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేదన. ఓం ఈశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిపగేవ దైవతం నః భగవాన్ వెంకటైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం దండే వీరలక్ష్మీ సరసితనే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ ఈశ్వరేణ సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే వృదాంబురే బ్రహ్మజ బ్రహ్మాజ ఆప్యానందరాయ సర్వస్తోమోతిరింద్రావతి మభజితే మిహావహ అయం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఒంగోలు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఎన్ఎస్పీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి కలిశారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను శాలువాతో సత్కరించారు. ఖమ్మంలోని జయప్రకాష్ వీధిలో ఈ నెల 13వ తేదీన 36 సంవత్సరాల కదం శ్యాంప్రసాద్ను హతమార్చిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం శ్యాంప్రసాద్ను తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావు, అర్బన్ కాలనీలో నివాసం ఉండే సుబ్రహ్మణ్యం స్నేహితులు వల్లభశెట్టి మోహన్ నలుగురు కలిసి హత్య చేసినట్టు తెలిపారు. మల్లికార్జున సిఐ, నరసింహారావు సిఐ వాళ్ళ టీం ఆధ్వర్యంలో
ఇన్వెస్టిగేట్ చేస్తే విస్తుపోయే నిజాలు ఏం జరిగిందంటే ఈ హత్య చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది కొంచెం షాకింగ్గా అనిపించింది. సో విచారిస్తే వాళ్ళ అమ్మ లక్ష్మీదేవి, సో ఒక కొడుకు సుబ్రహ్మణ్యం, అలా ఇంకో కొడుకు కాశీరావు, పక్కన ఈ సుబ్రహ్మణ్య స్నేహితులని ఇంకొక అతను మోహన్ అని ఉంటే వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని సో 13వ తారీఖే ఆ ఇంట్లో సో సొంత బిడ్డని అంటే తల్లి పోయింది. వావి వర్ష లేకుండా ప్రవర్తిస్తున్నాడనే బాధ తల్లి మనసులో ఉండింది. సో ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా మనకు విచారణలో తెలిసింది ఏంటంటే సో లాస్ట్ కూడా ఒక పిచ్చ వ్యక్తిలాగా తయారైపోయి సో మా దర్యాప్తులో తల్లిని కూడా అంటే ముట్టుకున్నట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ గుండె పెరిగిపోయింది. ఇలాంటి బిడ్డ ఉన్నా ఏమీ లేకపోయినా అనేది కుటుంబ సభ్యులు తీర్మానం చేసుకుని సో వాళ్ళు బాధపడే రోజు ముందు రోజు అంటే గత రాత్రి జరిగినప్పుడు పక్క రోజు అతను వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి లారీకి వెళ్ళి డ్రైవర్గా వచ్చేటప్పుడు మార్గ మధ్యలో లారీని ఆపేసి అక్కడ కూడా ఎక్కువ తాగి సో ఆ బండి డ్రైవర్ని రాష్ట్రాన్ని నాటుసారా డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన నవోదయం 2.0 ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆలోచింపచేశాయి. మత్తు పదార్థాల వాడకంతో కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు చూపారు. కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రచార గోడ పత్రికలను, కరపత్రాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు. Honorable Minister for Excise, Mines and Geology is releasing the booklet on Navodayam 2. Posters will also be released on this auspicious occasion. నవోదయం ప్రతిజ్ఞ ఒకసారి గట్టిగా చెప్పాలి అందరూ. నేను ఈ సమాజానికి హాని కలిగించే నాటుసారా మరియు డ్రగ్స్ సేవించడం చట్టరీత్యా నేరము మరియు ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అని తెలుసుకున్నాను. నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న పౌరులను ఉంచుకొని నేను ఎప్పుడు నాటుసారాను మరియు డ్రగ్స్ను సేవించను మరియు ఇతరుల చేత తీసుకోనివ్వను. నాటుసారా మరియు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ బ్యాగ్ ఒకటి మీద ఓకే సార్ ఎనక్కి రాసునా ఎనక్కి రానా ఫిజిక్స్ పాస్ అయ్యడం దాకా వెళ్ళావా నీ లైఫ్ స్పాయిలో తాయి 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 అన్నది గంజాయి
అవును గోప్యంగా ఉంచుతారు. ఆ సంగతి వాళ్ళకి తెలియాలి. 144 ఇదిగో చెప్పిన నా పేరేం చెప్పరు వాళ్ళకి. ఇప్పుడు జైలు కిటకెట్ల తమ్ముడు కరుడు కట్టిపోయారా మామూలుగా లేదు. అవును అందుకనే చదువుతుందండి చదువు లేదండి చెప్పండి. కూడా వినపడింది ఆ మాట గట్టిగా చప్పట్లు తమ్ముడా. చప్పట్లు. ఆస్కార్ వచ్చింది నాటు పాటకి. నాటు సార తాగినోడికి తాగి రోగాలతో కొళ్ళి తాగమాకరా. మరునాడే నీ ఫోటోకి మరునాడే నీ ఫోటోకి తండడిపోతే నాటు 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 మరి చెప్పింది ఏమని నాటు 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 వీరనాటు వీరనాటు నాటు 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 సారా చేటు. ఎన్ని సమస్యలు అక్కడ. ఇంకో మాట మన మీద పోలీస్ నిఘా ఉంది జాగ్రత్త. అంత తేలిగ్గా పట్టుబడతారా? గత 5 సంవత్సరాల నుంచి గంధ వ్యాపారుల మంచి సీనియారిటీ ఉంది. వెరీ గుడ్. మందు బాబులం మేము మందు బాబులం మందు పెడతా మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము మందు బాబులం మందు పెడితే మేము మహారాజులం. సాగుదాం తూగుదాం ఇదే మన రాజ్యం. పదరా వెళ్దాం. చూడు రంభ అవడం ఏమిట్రా? నేను యమపాశ విసరకుండా ప్రాణం తీయకుండా నరులు ప్రాణములు కోల్పోయి యమలోకములకు రావుతాయా? అవును ప్రభు. సెర్చ్ చేశా. ఎక్కడి నుంచి వచ్చారు? భూలోకం నుంచి వచ్చారు. భూలోకంలో ఎక్కడి నుంచి వచ్చారు? ఎదుగా భూలోకంలో సారా తాగి వచ్చారు. చిన్న పిల్లలని కూడా లేకుండా ఈ మత్తు బానిసత్వంలో వాళ్ళని చేర్చి చంపిన వారు కొంతమంది, కుటుంబాల్లో భార్యల్ని కొట్టేవాళ్ళు కొంతమంది, ఈ మత్తు డ్రగ్స్ కి అలవాటు పడి కుటుంబాలని చిన్నాభిన్నం చేసిన వాళ్ళు చాలా మంది. వీళ్ళందరికీ తూర్పు నాయుడుపాలెంలో మరమ్మతులు చేయించిన స్వచ్ఛ భారత్ ఈ ఆటోలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. టీడీపీ హయాంలో గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఈ ఆటోలు ఇచ్చామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందన్న కక్షతో గత వైసీపీ ప్రభుత్వం వాటిని మూలన పడేసిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ వాటిని వినియోగంలోకి తెచ్చామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు జగన్ ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. 5 ఏళ్లలో కనీసం 5 దళితులకు కూడా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేదని తెలిపారు. స్వయంగా మంత్రి ఆటో నడిపి పరిశీలించారు. మన చంద్రబాబు వెంకటేశ్వర తిప్పగలదండి. శివాజీ మహారాజు ధైర్యానికి, సాహసానికి, దేశభక్తికి, దైవభక్తికి నిదర్శనమని మరాఠా ఆర్య మరాఠా సంఘం అధ్యక్షులు కాళీ వెంకటేశ్వర్లు అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకొని మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హిందూ సనాతన ధర్మ వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన, తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించిన గొప్ప ధైర్యశాలి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని యువతరం ధైర్య సాహసాలతో ముందుకు సాగి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దండే ప్రభాకర్ రావు, తోమాసి శివ, తిరుమలరావు, కాళే సుబ్బారావు, కాళే కృష్ణమోహన్, అంబూరి నాగేంద్రబాబు, సోమాసి శంకర్, కాళే వెంకట సుబ్బయ్య, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు. जय शिवाजी महाराज के जय जय शिवाजी महाराज के जय शिवाजी छत्रपति शिवाजी महाराज की కాపాడేందుకు పేరు పెట్టింది అతని శివాజీ అయ్యాడు. నేడు చేతిలో ఉన్నటువంటి ఆ ఛత్రపతి శివాజీ నవాబుతో మంత్రాలు జరుగుతున్నప్పుడు అది ఈరోజు మన ఒంగోలు పట్టణంలోని మన ఒంగోలు ఆర్య మరాఠా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ జయంతికి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్ వారు, అలాగనే మన మరాఠా బంధువులందరూ పాల్గొన్నారు. మన భారత మాత ముద్దు బిడ్డ, ధైర్యానికి, దేశభక్తికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఈరోజు మనకి హిందూ సామ్రాజ్యం స్థాపించి ఆ ఘనత మన ఛత్రపతి శివాజీ మహారాజు గారికి దక్కుతుంది. ఈరోజు ఇలా ఉందంటే మనకి దేశం వారు చేసిన సేవలు మనకి ఏ విధమైన ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా వెనకడుగు అనేది లేకుండా జయించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు. వారి అడుగుజాలలో మనం నడుచుకుందాం. అలాగనే వారికి ఆడవారంటే ఎంతో అద్భుతమైన ప్రేమ, ఆదరాభిమానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి జరిపించారు కార్యక్రమాలన్నీ. అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం ఈరోజు బంధువులుగా, వారి వంశస్థులుగా మేము ఈ కార్యక్రమాలను ఇక్కడే కాదు వాడవాడల అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల చేసుకుంటున్నాము. కనుల పండుగ జరుగుతుంది ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల. ఈరోజు మనకి గవర్నమెంట్కి మనవి చేసుకుంటుంది ఏమనగా 19వ తేదీ ఫిబ్రవరి 19 వారి జయంతి సందర్భంగా సెలవు దినం ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా ఒంగోలు మరాఠీపాలెంలోని శివాజీపురం దగ్గర మరాఠా బంధుమిత్రులందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వ్యక్తే కాదు, ఒక శక్తి. హిందూ సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా
చాటినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి మహారాజ్ వంశస్థులైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మరాఠాలుగా పుట్టినందుకు మన మరాఠాలు అందరూ కూడాను చాలా ధైర్య సాహసాలతో ఉండి అన్ని సందర్భాల్లో మంచికి పాటుపడాలని కోరుకుంటూ అవకాశం నాకు జై భవానీ. నా పేరు అంబూరు కోటేశ్వరరావు అండి. నేను స్టేట్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత వీరాది వీరుడు హిందూ సామ్రాజ్య పరిరక్షకుడు అయినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మన మరాఠా కులంలో పుట్టినందుకు మన మరాఠీలు అందరూ కూడా గర్వించదగ్గ విషయము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు ఈ శివాజీ మహారాజు గారి జన్మదిన వేడుకల్ని మరాఠీపాలెం రంగుతోటలోని శివాజీ విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరాఠీ బంధువులకు, అలాగే ఆర్ఎస్ఎస్ వారికి, అలాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శివాజీ గారు మామూలు ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక మహాశక్తి. ఈయన 1630 సంవత్సరంలో లక్నో ప్రాంతంలో జిజాబాయి గారికి అలాగే షాహిద్ గారికి జన్మించినటువంటి వ్యక్తి. శివాజీ అనే పేరు వాళ్ళ మదరు శివపార్వతి మీద పూజ చేస్తారు కాబట్టి ఆ పేరు ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత చిన్న వయసు నుంచే ఆయన అంటే మొత్తం ఆయనకి రామాయణ మహాభారతాలు అయితేమి, ఆ తర్వాత వీరత్వం గురించి మొదటి నుంచి కూడా ఆవిడ అతనికి నూరిపోయడం, ఆయన మహారాజుగా నిలవడం జరిగింది. ఆయన 1674లో ఈ 300 వ్యక్తులు కూడా ఆయనకి ఒక పెద్ద సన్మానం చేసి వాళ్ళు అందరూ కూడా ఆయన్ని నాయకత్వంలో రాజులుగా వెలగడం జరిగింది. ఆ రోజే ఆ విధంగా సన్మానం చేసిన రోజే ఆయనకి ఛత్రపతి అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. అంటే ఛత్రపతి అంటే వీళ్ళందరినీ పోషించుకుంటూ వీళ్ళందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని ఛత్రపతి అని చెప్పేసి బిరుదిచ్చేసి ఆ రోజు హైందవ తత్వం గురించి మాట్లాడుతూ ఈరోజు కూడా ఆ ఛత్రపతి ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరిని మండల వ్యవసాయాధికారి కొరపాటి వెంకటకృష్ణ తెలిపారు. ధర్మవరం, శంకరవరపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్తో లింకు చేయబడిన ఫోటోతో సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి విశిష్ట సంఖ్యను పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ పథకాలు విశిష్ట సంఖ్యకు ముడిపడి ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రోజీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ 25వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు అంటే సొంత భూమి కలిగిన వాళ్ళు, అంటే కౌలు రైతులు కాకుండా సొంత భూమి కలిగిన ప్రతి రైతు కూడా ఈ ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఉంటేనే వాళ్ళ రైతు ఏదైనా మన ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయించుకోండి. తర్వాత ఈ పండు నెంబర్ కూడా ఇప్పుడు దావా వరి చాలా మంది వేశారు. ఈ వరేజ్లో అందరూ కూడా ఇప్పుడు మీరు చూశారు, ఒడ్లు మనం 1700 రూపాయలు 75 వస్తాం మనం ఉన్నాం. బయట 1400 నుంచి 1500 ఉన్నాం. అంటే ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు మనం అదనంగా గవర్నమెంట్ నుంచి మీకు వచ్చింది. రేటు తక్కువ ఉంది కాబట్టి 1740 కంటే ఎక్కువ ఉంటే హ్యాపీగా మీరు బయట అమ్ముకోవచ్చు. ఎప్పుడైతే రేటు తగ్గుతుందో గవర్నమెంట్ పడదు మార్కెట్ ద్వారా, కావాల్సిన సప్లైస్ ద్వారా. కాబట్టి మీరు తప్పనిసరిగా అదే ఎలా కొంటామంటే ఈ పంటలో నమోదు అయిందని కొంటాం. పంట వేసినప్పుడు నమోదు చేయించుకోవాలి. పలానా వెరైటీ వేసాము, పలానా పంట వేసాము అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎక్కువగా CR1000 మూటలు ఏం చెప్పేసారు కాబట్టి అవన్నీ బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా ఈ క్రాప్ చేయించుకోండి. ఇప్పుడైనా టైం ఉంది. ఈ క్రాప్ చేయించుకున్న తర్వాత ఈ KYC కూడా పెట్టాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నాణ్యానికి రెండు వైపులా ఉంటేనే దానికో విలువ ఉంటుంది. అలాగే జీవితంలో కష్టం, సుఖం ఉంటేనే దాని అర్థం తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.